కార్తీక మాసం అయితే వచ్చేసింది కదండి. చాలా మంది నాన్ వెజ్ అయితే తినరు. ఈ విధంగా వెజ్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ కన్నా టేస్టీగా ఉంటుందండి. వీడియోలో చూపించినట్టు పెరుగు కొంచెం ఎక్కువ వేసుకొని అందులో మసాలాలు, బ్రౌన్ రైస్, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే లెమన్ వాటర్, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసి అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి. నెయ్యి, ఆయిల్ కూడా వేసుకోవాలండి. మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలు కాకుండా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. అవన్నీ మనం మ్యాగ్నేట్ చేసుకున్న పేస్ట్లో ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. స్టవ్ పైన కొంచెం మందంగా ఉండే కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని వేసుకోవాలి. వేరొక వైపు స్టవ్ పైన గిన్నెతో వాటర్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, కొన్ని బిర్యానీ సామాన్లు, కొంచెం నెయ్యి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాస్మతి రైస్ వేసి 80% కుక్ అయ్యాక ఈ విధంగా అయితే ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి. దానిపైన కొంచెం వాటర్ వేసుకొని పైన మూత పెట్టేసి ఏదైనా బరువైంది ఏమైనా పెట్టేసుకొని 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ ఎక్కువగా అలవాటు అయిన వాళ్ళకి సడన్ గా ఈ నాన్ వెజ్ లేకపోతే ఉండలేరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కూడా కింద తప్పకుండా కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఈ మంత్ లో వెజిటేరియన్ ఫ్రెండ్స్ మీకు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.